హాయ్ నమస్తే, నేను మీ మురళీకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగా పవర్. మీరు కనుక మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే దయచేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ మన ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ల కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ రివ్యూ. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేయడానికి ఎంచుకున్న సినిమా శంకర్ సినిమా. చరణ్ శంకర్ కాంబినేషన్ లో చిత్రం అనగానే మెగా ఫ్యాన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది. శంకర్ ది గ్రేట్ అనిపించుకున్న డైరెక్టర్ తో సినిమా చేయాలని కొందరు అంటే, శంకర్ ట్రాక్ రికార్డ్ ప్రస్తుతం ఏం బాలేదని, ఆయనతో సినిమా చేయడం రిస్క్ అని కొందరు వాదించారు. అలాంటి శంకర్ దర్శకత్వంలో చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సినిమా ప్రారంభంలోనే చరణ్ పోషించిన రామనందన్ పాత్ర ఐపీఎస్ నుంచి ఐఏఎస్ గా మారిన వ్యక్తి అని చూపిస్తాడు. ఫ్రెండ్స్ తో తన లవ్ స్టోరీ గురించి రామనందన్ చెప్పడం ద్వారా ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళ్లి హీరో కాలేజ్ డేస్ ని చూపిస్తారు. అతిగా కోపం ఉండే హీరోని కోపం తగ్గించుకోవడానికి హీరోయిన్ కైరా అద్వాని డ్రైవింగ్ ఫోర్స్ గా ఉపయోగపడుతుంది. ఆమె మెడికల్ స్టూడెంట్. ఆమె కోరిక మేరకే హీరో ఐఏఎస్ అవుతాడు. విశాఖపట్నం కలెక్టర్ గా వచ్చిన రామనందన్ కి మంత్రి ఎస్జే సూర్యతో విభేదం వస్తుంది. ఎస్జే సూర్య ముఖ్యమంత్రి శ్రీకాంత్ కొడుకు కూడా. ముఖ్యమంత్రి పీఠం తనకు దక్కాలని హాస్పిటల్ బెడ్ మీద ఉన్న శ్రీకాంత్ ప్రాణాలు తీస్తాడు ఎస్జే సూర్య. ఇక ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ఎస్జే సూర్య సిద్ధపడుతుండగా ముఖ్యమంత్రి శ్రీకాంత్ చివరి కోరిక వీడియోలో తన వారసుడిగా ముఖ్యమంత్రిగా రామ్ చరణ్ ని ప్రకటించడంతో అంతా షాక్ అవుతారు. అదే ఇంటర్వల్ బ్లాక్. సెకండ్ హాఫ్ లో సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రిగా కనిపించిన శ్రీకాంత్ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ పోషించిన అప్పన్న పాత్రకి అనుచరుడు. ప్రజల కోసం పోరాటాలు చేసి ప్రజానాయకుడు అప్పన్నతో మిత్రులు సముద్రకని, రాజీవ్ కనకాల అభ్యుదయం పార్టీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టిస్తారు. అప్పన్నకి నత్తి ఉండడంతో పార్టీకి స్పీకర్ గా సముద్రకని తన మిత్రుడు శ్రీకాంత్ ని తీసుకొస్తాడు. డబ్బు లేని రాజకీయం చేసే విషయంలో అప్పన్న అదే పట్టుదల మీద ఉంటాడు. అయితే అధికారం దక్కుతుందన్న ఆశతో శ్రీకాంత్, రాజీవ్ కనకాల డబ్బు కోసం పారిశ్రామికవేత్తలతో చేతులు కలుపుతారు. చివరికి అప్పన్నకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడుస్తారు. అధికారం కోసం అంత పని చేసిన శ్రీకాంత్ జీవిత చరమాంకంలో ప్రాయశ్చిత్తంతో అప్పన్న కొడుకు రామనందన్ సీఎం గా ప్రకటిస్తాడు. కానీ రామనందన్ ముఖ్యమంత్రి కాకుండా ఎస్జే సూర్య అడ్డం పడతాడు. చివరికి ఎన్నికల అధికారికి వచ్చిన రామ్ చరణ్ ఎస్జే సూర్య ఆట ఎలా కట్టించాడు అన్నది క్లైమాక్స్. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాలో కథని కథగా చెప్పేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కమర్షియల్ హంగులు అద్ది ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం ఎంత మాత్రం చేయలేదు. ఒక డైరెక్టర్ గా శంకర్ చేసిన తప్పు కాదు, కానీ అదే ఈ చిత్రాన్ని కమర్షియల్ సక్సెస్ కి దూరం చేసే ప్రమాదం ఉంది. కేజీఎఫ్ సినిమా నుంచి ఎలివేషన్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కథలో హీరో తండ్రిని చంపిన విలన్ ఉంటాడు, కానీ ప్రతి సినిమాలో జరిగినట్లుగా హీరో అతనిపై ప్రతీకారం తీర్చుకోడు. హీరో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాన్ని విలన్ అడ్డుకుంటాడు. నువ్వు ఎలా అడ్డుకుంటావో నేను చూస్తానని హీరో ఛాలెంజ్ ఏమి చేయడు. నాకు ఇష్టం లేదు, మీరే ముఖ్యమంత్రి కంటే తప్పుకుంటాడు. ఇలా ప్రతిదీ కథా ప్రకారం నడుస్తుంది తప్ప హీరోయిజం ఎలివేషన్ ఎక్కడా ఉండదు. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు సినిమా బాగానే నడుస్తుంది. అక్కడి నుంచి గ్రాఫ్ పడిపోయింది. ఆ తర్వాత ఒక హై మూమెంట్ కూడా ఉండదు. ఆ సమయంలో వచ్చే జరగండి సాంగ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. చివరి 40 నిమిషాలు క్లమ్జీగా ఉంటుంది. సన్నివేశాలు వచ్చిపోతూ ఉంటాయి. ఆ టైంలో ఒక హై మూమెంట్ సీన్ పడి ఉన్న సినిమా మరో రేంజ్ లో ఉండేది. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ రామ్ చరణ్ మాత్రమే. స్టూడెంట్ గా, ఎస్పీగా, కలెక్టర్ గా, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా, రాజకీయ నాయకుడిగా సినిమా మొత్తాన్ని భుజాలపై లాక్కొచ్చాడు చరణ్. అప్పన్నగా కల్మషం లేని వ్యక్తిగా చరణ్ నటన అద్వితీయం. ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుంది అన్నది పక్కన పెడితే రంగస్థలం, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు ఈ చిత్రంలో చరణ్ పెర్ఫార్మెన్స్ గమనిస్తే ఈ జనరేషన్ స్టార్స్ కి ముందు చరణ్ తో కష్టమే.